తన పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడితే సహించేది లేదని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు తెలిపారు. తన పేరు చెప్పి ఉద్యోగాలు ఇప్పిస్తాం, ఇతర పనులు చేయిస్తామంటూ ప్రజలను మోసం చేసినట్లు తన దృష్టికి వచ్చిందని తెలిపారు. అలాంటి వారు ఎదురైతే నేరుగా తనకు తెలియజేయాలని, తన పేరు చెప్పి ఎవరైనా అక్రమాలకు పాల్పడితే టోల్ ఫ్రీ నంబర్ 8978989476 కు వాట్సాప్ ద్వారా తెలియజేయాలని సూచించారు. మీడియా మిత్రులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గత 10 రోజుల నుంచి కూడా నియోజకవర్గంలో అనేక కంప్లైంట్స్ మా దగ్గర రావడం జరుగుతుంది. మా పేరు చెప్పుకొని డబ్బులు వసూలు చేయడం, అలాగే ఉద్యోగాలు ఇప్పిస్తానని మాయ మాటలు చెప్పి నిరుపేదల దగ్గర డబ్బులు వసూలు చేయడం, అలాగే ఉద్యోగాల విషయంలో ట్రాన్స్ఫర్స్ విషయంలో డబ్బులు తీసుకోవడం, ఇలాగా అనేకమైన కంప్లైంట్స్ మాకు ఈ 10 రోజుల నుంచి బాగా విపరీతంగా రావడం జరుగుతుంది. దీని మీద ఈరోజు ఆఫీసులో మండల కేంద్ర ఆఫీసులో ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈరోజు అధికారులకు కూడా మేము స్పష్టంగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అధికారులు కూడా ఒకటే చెప్పాం, ఎవరైనా సరే మా పేరు చెప్పి ఏ పని అయినా సరే చేయండి, లేకపోతే డబ్బుల రూపంలో కానీ వాళ్ళకి ఏమాత్రం ఎర చూపించినా సరే, ఎవరైతే చేసినటువంటి అధికారి కానీ అలాగే తప్పుదారు పట్టించినటువంటి నాయకులు కానీ ఇమీడియట్లీగా మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అలాగే ప్రజల్లో ఒక అపోహ అనేది సృష్టిస్తున్నారు. ఎమ్మెల్యే గారు ఈ విధంగా డబ్బులు అడగమన్నారు, లేకపోతే ఈ పోస్ట్కి ఈ ట్రాన్స్ఫర్కి ఎంత ఇమ్మన్నారని ఒక అపోహ సృష్టించి వాళ్ళ సౌలభ్యం కోసం, వాళ్ళ ఆర్థిక లావాదేవీల కోసం ఈ విధంగా చెడు ప్రచారం చేస్తున్నారు. ఈరోజు ఒకటే హెచ్చరిస్తున్నాం, రానున్న రోజుల్లో ఎవరన్నా సరే అధికారులు కానీ లేకపోతే మా నాయకులు కానీ ఏ విధమైనటువంటి డబ్బులు వసూలు చేశారని తెలిసినా సరే వాళ్ళ పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరుగుతుంది. అలాగే అధికారికి మాత్రం చాలా గట్టిగా మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. నేను ఇదివరకు 2 సార్లు ప్రెస్ మీట్ పెట్టి ఇదే విధంగా చెప్పడం జరిగింది. అయినా కూడా కొంతమందిలో ఆ మార్పు రాలేదు. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. అధికారులకు కానీ లేకపోతే మా నాయకులకు కానీ ఏమాత్రం ప్రజల వద్ద కానీ లేకపోతే ఉద్యోగస్తుల వద్ద కానీ డబ్బులు వసూలు చేసినట్టు తెలిస్తే ఇమీడియట్లీగా వాళ్ళని జైల్లో కూర్చోబెట్టడానికి కూడా నేను ఏమాత్రం వెనుకాడనని ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నాం.